హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి కల్చరు, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటము మరియు తెలంగాణ యొక్క చరిత్ర పూర్తి ఉచితంగా అందించబడుతుంది మా ఛానల్ ద్వారా. మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. మనము తెలంగాణ చరిత్రలో భాగంగా కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులని రెండు భాగాలుగా చేసినాము. ఒకటి సామంత కాకతీయులు, మరొకటి స్వతంత్ర కాకతీయులుగా విభజించినాం. ఈ మొత్తం కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరిలో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి చక్రవర్తి గణపతి దేవుడు. అలాగే గొప్పవాడు అంటే కూడా గణపతి దేవుణ్ణే చెప్పాలి. ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయ రాజవంశం తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా పరిపాలించడం అనేది జరిగింది. ఈ గణపతి దేవుడు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. గణపతి దేవుడు తన సామంత రాజు మరియు స్నేహశీలైనటువంటి నెల్లూరు ప్రాంత పాలకుడు. ఎవరైనా నెల్లూరు ప్రాంత పాలకుడు. ఒకసారి శ్రద్ధగా అయినండి, మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే సీక్వెన్సీ అర్థం కావడం కోసం. నెల్లూరుని పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరంటే రెండవ మన్మసిద్ధి. ఎవరైనా రెండవ మన్మసిద్ధి. ఈ రెండవ మన్మసిద్ధి పైకి పాండ్యరాజు అయినటువంటి ఏ ప్రాంత పాలకుడు అండి? పాండ్యరాజు. ఈ పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు. ఎవరైనా జటావర్మ సుందర పాండ్యుడు. ఈ జటావర్మ సుందర పాండ్యుడు ఇతని మీదకి దండయాత్రకు వచ్చినాడు. ఒకసారి శ్రద్ధగా వినాలి. నెల్లూరు పాలకుడైనటువంటి రెండవ మన్మసిద్ధి మీదకి పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు దండయాత్ర చేసినాడు. ఈ సమయంలో తన ఆప్తమిత్రుడు, తను ఆదుకునేటటువంటి వారు ఎవరి అని గుర్తు చేసుకొని ఇతను నన్ను కాపాడవలసిందిగా ఎవరిని కోరినాడు? కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుణ్ణి సమాచారం ఇచ్చాడు. నన్ను రక్షించాలని ఎవరికి సమాచారం ఇచ్చాడు? గణపతి దేవునికి సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. దీంతో గణపతి దేవుడు ఇక్కడ నెల్లూరు ప్రాంతంలోని 1262 సంవత్సరంలో నెల్లూరుకు సమీపంలో ఉన్నటువంటి ముత్తుకూరు, ఏంటిది? ముత్తుకూరు. ఈ నెల్లూరుకి సమీపంలో ఉన్నటువంటి ముత్తుకూరు ప్రాంతంలో, నెల్లూరుకి సమీపంలో ఉన్న ముత్తుకూరు ప్రాంతంలో జటావర్మ సుందర పాండ్యుని మీదకి దాడి చేసినాడు. ఎవరంటే గణపతి దేవుడు. మళ్ళొకసారి శ్రద్ధగా వినండి ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. నెల్లూరు పాలకుడైనటువంటి రెండవ మన్మసిద్ధి ఇతని మీదికి పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుడు దాడి చేసినాడు, అంటే దండయాత్ర చేసినాడు. అప్పుడు రెండవ మన్మసిద్ధి తన స్నేహశీలి, అందులో ఇతను కాకతీయులకు సామంతులుగా ఉన్నాడు కాబట్టి తనను రక్షించవలసిందిగా గణపతి దేవునికి కబురు పంపడం అనేది జరిగింది. దీంతో గణపతి దేవుడు నెల్లూరు సమీపంలో ఉన్నటువంటి ముత్తుకూరు ప్రాంతంలో ఎవరితోటి తలపడ్డాడు? పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యుల్లోని తలపడినాడు. అందుకే ఈ ప్రాంతం పేరు మీదుగా దీన్ని ఏమంటామంటే ముత్తుకూరు యుద్ధం. ఏమంటాం ఒకసారి చెప్పండి? ముత్తుకూరు యుద్ధం. అంటే 1262 సంవత్సరంలో ముత్తుకూరు యుద్ధం జరిగింది. ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1262లో. ఈ ముత్తుకూరు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అన్నప్పుడు పాండ్యరాజు అయినటువంటి జటావర్మ సుందర పాండ్యునికి, కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవునికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో, ఏ యుద్ధం? ఈ ముత్తుకూరు యుద్ధంలో ఎవరు విజయం సాధించారంటే పాండ్యరాజు విజయం సాధించడం అనేది జరిగింది. విజయం ఎవరికి వరించిందండి? పాండ్యరాజుకి. అంటే ఈ ముత్తుకూరు యుద్ధంలో ఓటమి చవి చూశాడు ఎవరంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు ఈ యుద్ధంలో ఏం అయింది? ఓటమి చెందాడు.
అంటే ఇక్కడ మనకు ఒక బిట్ ఏంటంటే గణపతి దేవుడు ఓడినటువంటి ఏకైక యుద్ధం ఏంటంటే ముత్తుకూరు యుద్ధం. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? గణపతి దేవుడు ఓటమి చెందినటువంటి ఓడిపోయినటువంటి యుద్ధం ఏంది? ముత్తుకూరు యుద్ధం. ఈ ముత్తుకూరు యుద్ధం తన కోసం చేసిండా? కాదు. ఎవరి కోసం చేసిండు? నెల్లూరు పాలకుడైన రెండవ మన్మసిద్ధి కోసం చేశాడు. ఈ యుద్ధంలో ఇతను ఓటమి చెందాడు. ఎప్పుడైతే గణపతి దేవుడు ఓటమి చెందిండో దీంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది జరిగింది. ఎవరంటే గణపతి దేవుడు. కాన్సెప్ట్ అర్థమైందా? ఇతను ఓడిపోగానే ప్రత్యక్ష రాజకీయాల నుంచి అంటే ప్రత్యక్ష పాలన నుంచి తప్పుకోవడం జరిగింది గణపతి దేవుడు. తప్పుకొని తన కుమార్తె అయినటువంటి రుద్రమాదేవికి బాధ్యతలని అప్పగించినాడు. ఎవరికి అప్పచెప్పాడు బాధ్యతల్ని? రుద్రమాదేవికి బాధ్యతలకు అప్పచెప్పడం అనేది జరిగింది. కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు? అంటే గణపతి దేవుని కుమార్తె. రుద్రమాదేవి ఎవరు? గణపతి దేవుని కుమార్తె. తండ్రి ఎవరండి? రుద్రమాదేవి యొక్క తండ్రి ఎవరు? గణపతి దేవుడు. గణపతి దేవుడు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు తెలంగాణ అంశాలు లేకుండా తెలంగాణలో నిర్వహించేటటువంటి ఎగ్జాము ఏది కూడా ఉండలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో నిర్వహించేటటువంటి అంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఎగ్జామ్లో కూడా తెలంగాణకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు ఉంటాయి ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఈమె యొక్క తల్లి ఎవరు అంటే సోమలదేవి. ఎవరు? సోమలదేవి. తల్లి ఎవరు? సోమలదేవి. మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుకు రావాలి. మనం ఏం చెప్పినాం? గణపతి దేవుని తండ్రి అయినటువంటి మహాదేవుని యాదవరాజు ఓడించి యాదవరాజు మహాదేవుని అంతకంటే ముందు అతని అన్న అయినటువంటి రుద్రదేవుణ్ణి అంటే మొదటి రుద్రదేవుణ్ణి మరియు మహాదేవుని ఇద్దరిని కూడా హతమార్చి చిన్న బాలునిగా ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి యాదవరాజు బందీగా తీసుకెళ్లాడని చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. అప్పుడు బందీ నుంచి విడిపించడానికి అక్కడ యాదవరాజు కుమారుడు సహాయపడినాడు. ఈ సందర్భంగా యాదవరాజు ఏం చేశాడు? బందీ విముక్తిని చేస్తూనే తన కుమార్తె అయినటువంటి సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఎందుకని? గణపతి దేవుడు తన రాజ్యానికి వచ్చిన తర్వాత తిరుగుబాటు చేస్తాడేమనే భయంతో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది యాదవరాజు. ఎవరినిచ్చి వివాహం చేశాడు? సోమలదేవినిచ్చి వివాహం చేశాడు. అంటే సోమలదేవి ఎవరు? యాదవ సామ్రాజ్యానికి చెందినటువంటి రాకుమార్తె. అంటే దేవగిరి పాలకులు కుమార్తె ఈమె. అయితే ఇక్కడ మనకు తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే దేవగిరి లేదా యాదవ పాలకులు గణపతి దేవునికి సోమలదేవినిచ్చి వివాహం చేస్తూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే తన కుమార్తెకు జన్మించినటువంటి వాడినే నీవు నీ తదనంతరం ఈ సామ్రాజ్యానికి వారసునిగా ప్రకటించాలని గణపతి దేవునితో మాట తీసుకోవడం అనేది జరిగింది యాదవరాజు. ఓకే, క్లియరా? ఈ మాటకు కట్టుబడి ఈ గణపతి దేవుడు సోమలదేవికి తనకు జన్మించినటువంటి కుమార్తె అయినటువంటి రుద్రమాదేవిని సింహాసనానికి తన అనంతరం తన రాజ్య సింహాసన బాధ్యతల్ని అప్పగించడం అనేది జరిగింది. ఎందుకు? ఇతనికి కుమారులు జన్మించలేదు. కుమార్తె ఎవరామె? రుద్రమాదేవి. అంటే ఇప్పుడు రుద్రమాదేవి ఎవరి బిడ్డ అంటే సోమలదేవి మరియు గణపతి దేవుడు. సోమలదేవి ఎవరు ఆడపడుచు? యాదవరాజుల యొక్క ఆడపడుచు. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇక్కడికి అర్థమైంది కదా? మనం గణపతి దేవుని గురించి చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. గణపతి దేవుడు సుదీర్ఘకాలం అంటే అప్రాక్సిమేట్లీ 62 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాకతీయ సామ్రాజ్యంలోని అత్యంత గొప్ప చక్రవర్తి అని చెప్పుకున్నాం. అలా గొప్పతనంగా ఉండడానికి, సుదీర్ఘకాలం రాజ్యాన్ని పరిపాలన చేయడానికి, రాజ్యాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడానికి మెయిన్ కారణం ఏంది? ఇతనికి ఉన్నటువంటి సైనిక వ్యవస్థ అని చెప్పినాం. సైనిక వ్యవస్థ నలుగురు అత్యంత ముఖ్యమైనటువంటి ఒక ఇంటికి 4 పిల్లలలాగా ఇతనికి చేదోడు వాదోడుగా ఉండడం వల్లనే తన రాజ్యాన్ని విస్తరించాడు. సుదీర్ఘకాలం పాటు పరిపాలించగలిగాడు. ఒక గొప్ప పాలకునిగా పేరు తెచ్చుకోగలిగాడు. ఎవరంటే గణపతి దేవుడు. మనం ఇక్కడ చెప్పుకున్నాం రేచర్ల రుద్రుడని. ఎవరెవరు చెప్పుకున్నాం? ఒకసారి చెప్పండి మీరు.
రేచర్ల రుద్రుడు. ఇతనే గణపతి దేవుడు బందీగా దేవగిరి సామ్రాజ్యానికి తరలించబడినప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా ఉండి రక్షించినటువంటి గొప్ప సైనిక వ్యక్తి ఎవరంటే రేచర్ల రుద్రుడు. దీంతో పాటు దివిసీమ మీద తొలి దాడి చేయడం అనేది జరిగింది గణపతి దేవుడు. గణపతి దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించగానే తొలిసారిగా దాడి చేసిండు ఎక్కడ అంటే ఇతను దాడి చేసింది ఎక్కడ? దివిసీమపై. అక్కడ నుంచి ఆ రాజుని ఓడించి తన ఇద్దరు కుమార్తెల్ని వివాహమాడి తన బామ్మర్దిని తన సామ్రాజ్యానికి తీసుకొచ్చి గజదళానికి అధిపతిని చేయడం అనేది జరిగింది. ఎవరు ఆ బామ్మర్ది అంటే జయప సేనాని. ఎవరైనా జయప సేనాని. అర్థమైందా మీకు? ఇవన్నీ గణపతి దేవుని గురించి చెప్పేటప్పుడు మాట్లాడినాం, కానీ ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నాను మీకు. అంటే రేచర్ల రుద్రుడు, జయప సేనాని, ఇతనికి వెన్నుదనగా అన్ని సమయాలలో చక్కనైన గైడ్ చేస్తూ చక్కని పరిపాలన విధానాన్ని బోధించినటువంటి గొప్ప మంత్రి, సలహా మంత్రి ఎవరంటే శివదేవయ్య. ఎవరైనా? శివదేవయ్య. ఈయన చాలా చక్కగా అన్ని సమయాలలో గణపతి దేవునికి చేదోడు వాదోడుగా ఉంటూ సలహా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే శివదేవయ్య. ఇక మరొక వ్యక్తి రథముని, అంటే మనము రాజు యుద్ధం చేస్తున్నా గాని రథాన్ని చక్కగా నడిపేటటువంటి వ్యక్తి కూడా ఉంటాడు. ఇక్కడ వీరి రథబలానికి ఆతిథ్యం వహించినటువంటి మరొక వ్యక్తి గంగయ్య సాయిని. ఎవరైనా? గంగయ్య సాయిని. గంగయ్య సాయిని. చూడండి, వీరి సహాయం వలన గణపతి దేవునికి ఆ పేరు ప్రతిష్టలు వచ్చినాయి. అంటే ఇక్కడ నాలుగు పిల్లర్ల లాగా కాకతీయ సామ్రాజ్యానికి చేదోడు వాదోడుగా ఉన్నారు కాబట్టి గణపతి దేవుడు 62 సంవత్సరాలు పరిపాలించగలిగిండు. తెలుగు ప్రాంతాన్ని అంతా కూడా ఏకం చేసి పరిపాలించగలిగిండు. తన విజయాలు చిట్ట చివరి యుద్ధం ముత్తుకూరు యుద్ధం తప్ప అప్పటి వరకు ఓటమి ఎరగకుండా యుద్ధ విజయాలను కొనసాగించింది ఎవరంటే గణపతి దేవుడు. ఎవరా నలుగురు గొప్ప వ్యక్తులు? రేచర్ల రుద్రుడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. తన సామ్రాజ్యానికి ఎవరు దిక్కులేని సమయంలో బాలుడైన గణపతి దేవుణ్ణి దేవగిరి సామ్రాజ్యం యాదవరాజును బంధించి తీసుకెళ్లిన సమయంలో చేదోడు వాదోడుగా ఉండి రాజ్యాన్ని కాపాడినటువంటి గొప్ప మహా సైన్యాధిపతి ఎవరంటే రేచర్ల రుద్రుడు. తన బామ్మర్ది మరియు గజదళానికి అధిపతి ఎవరంటే జయప సేనాని. దీంతో పాటు అన్ని వేళలా అతనికి కరెక్ట్ మార్గంలో గైడ్ చేస్తూ సలహా ఇస్తూ తన రాజ్యాన్ని ముందుకు అభివృద్ధి పదంలోకి నడిపినటువంటి వాటిలో కీలక పాత్ర వహించినటువంటి మరొక గొప్ప మంత్రి ఎవరంటే శివదేవయ్య. తన సైన్యానికి రథబలానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే గంగయ్య సాయిని. ఈ నలుగురు ఇతనికి 4 పిల్లలలాగా ఉండి తన సామ్రాజ్యం అభివృద్ధి పదంలో ఉరుకులు తీయడానికి సహాయపడినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరంటే వీరు. అర్థమైందనుకుంటా. అలాగనే ఈ గణపతి దేవునికి వీళ్ళు ఎట్లా చేదోడు వాదోడుగా ఉన్నారో ఈ రుద్రమాదేవి కూడా సైన్యాధిపతులుగా ఈమెకి అండదండగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం తీసుకొని చూసినట్లయితే ఈమె కాడికి వచ్చే వరకే రేచర్ల ప్రసాదిత్య. రేచర్ల ప్రసాదిత్య. మరొక వ్యక్తి కాయస్థ జన్నిగ దేవుడు. మరొక వ్యక్తి ఎవరు? కాయస్థ జన్నిగ దేవుడు. కాయస్థ జన్నిగ దేవుడు. మరొకరు మల్లికార్జున దేవుడు. మల్లికార్జున దేవుడు. మరొకరెవరు? మల్లికార్జున దేవుడు. మరొకరు మల్లికార్జున దేవునితో పాటు మరొకరు గోనగన్నారెడ్డి. గోనగన్నారెడ్డి. చూడండి, అసలుకి ఒకసారి మనం ఆలోచిస్తే అప్పటికిప్పటికీ కింద ఉన్నటువంటి సైన్యాన్ని బట్టి ఆ దేశం యొక్క ప్రతిష్టత తెలుస్తుంది. గణపతి దేవునికి పరిపాలనలో సహకరించింది నలుగురు: రేచర్ల రుద్రుడు, జయప సేనాని, శివదేవయ్య, గంగయ్య సాయిని. వీరి యొక్క పటిష్టత, వీరు తన ప్రాణాలని సైతం అడ్డుపెట్టి దేశ అభివృద్ధికి, తన సామ్రాజ్య అభివృద్ధికి, తన రాజు యొక్క గొప్పతనానికి కృషి చేశారు. అలాగనే తన కుమార్తె అయిన రుద్రమాదేవి కాలంలో కూడా రేచర్ల ప్రసాదిత్య.
చూడండి ఇక్కడ రేచర్ల రుద్రుని నుంచి వచ్చినటువంటి వాళ్ళ వంశస్థుడే రేచర్ల ప్రసాదిత్య. మనం చెప్పుకుంటాం కదా ఇది బాహుబలి సినిమాలో కట్టప్ప అంటే వాళ్ళ వంశం నుంచి ఎవరు వచ్చినా తను పూర్తిగా తన జీవితాన్ని అంకితం చేయడం జరుగుతుంది. అట్లనే వీళ్ళ వంశం కూడా ఈ కాకతీయ సామ్రాజ్యానికి అంకితం చేశారు. ఇక్కడ రేచర్ల ప్రసాదిత్య ఇక్కడ గొప్ప వ్యక్తులు రుద్రమాదేవికి ఉన్నటువంటి సైన్యాధిపతులు ఎవరు అని మనం చూసినట్లయితే ఒకరు రేచర్ల ప్రసాదిత్య, రెండవది కాయస్థ జన్నిగ దేవుడు, మరొక వ్యక్తి ఎవరు కాయస్థ జన్నిగ దేవుడు, మరొకరు మల్లికార్జున దేవుడు, మరొకరెవరు మల్లికార్జున దేవుడు. ఇక మరొక వ్యక్తి గోనగన్నారెడ్డి. అయితే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా రేచర్ల ప్రసాదిత్య, కాయస్థ జన్నిగ దేవుడు, మల్లికార్జున దేవుడు ఈ ముగ్గురు కూడా రుద్రమాదేవి వెనువెంటనే ఉంటూ సామ్రాజ్యము లోపల తన సైనిక శక్తి పెంచడానికి తనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు. అయితే సామ్రాజ్యం వెలుపల సామ్రాజ్యం బయట ఉంటూ తన గూఢాచారిలాగా తనకు బయట నుంచి ఎవరెవరు శత్రువులు ఉన్నారు వారిని పసిగట్టుకుంటూ తనకు సైనిక సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరంటే గోనగన్నారెడ్డి. అర్థమైందా? ఈ గోనగన్నారెడ్డి రుద్రమాదేవికి సైనిక సహాయాన్ని అందించాడు. ఎక్కడి నుంచి? రాజ్యం బయట ఉండి రుద్రమాదేవికి ఉన్నటువంటి శత్రువులని పసిగట్టి తనకు సహాయాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గోనగన్నారెడ్డి. ఇక్కడ మనకు ఒక బిట్టు, గోనగన్నారెడ్డి అనే చరిత్రని రాసింది ఎవరంటే అడవి బాపిరాజు. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. మనం ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ బిట్స్ వెళ్తుంటాయి. అందుకే ప్రతి పాయింట్ని కూలంకషంగా చదవాలి. చూడండి, రుద్రమాదేవి గణపతి దేవుని అనంతరం సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది. గణపతి దేవుడు ముత్తుకూరు యుద్ధం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నాడని చెప్పుకున్నాం. రుద్రమాదేవి యొక్క తండ్రి గణపతి దేవుడు, రుద్రమాదేవి యొక్క తల్లి సోమలదేవి. ఈ సోమలదేవి ఎవరంటే అతని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకానే. ఈ రుద్రమాదేవికి సైన్యాధిపతులు అంటే తన రాజ్యానికి తనకు పటిష్టత చేకూర్చినటువంటి వాళ్ళు ఎవరంటే నలుగురు. తన తండ్రికి కూడా నలుగురు. ఎవరీలు? రేచర్ల రుద్రుడు, జయపసేనాని, శివదేవయ్య, గంగయ్య సాయి. చాలా ఇంపార్టెంట్, మ్యాచింగ్ టెస్ట్ లో కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. గణపతి దేవునికి ఏమో ఈ నలుగురు, రుద్రమాదేవికి ఈ నలుగురు. రేచర్ల ప్రసాదిత్య అంటే రుద్రమాదేవి, రేచర్ల రుద్రుడు అంటే గణపతి దేవుడికి, గుర్తుపెట్టుకోవాలి. కాయస్థ జన్నిగ దేవుడు, మల్లికార్జున దేవుడు, గోనగన్నారెడ్డి. ఈ ముగ్గురు ఇన్నర్గా ఉండి సహాయాన్ని అందిస్తే ఇతను బయట నుంచి సహాయాన్ని అందించాడు. గోనగన్నారెడ్డి యొక్క చరిత్రని ఎవరు రాశారని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అడవి బాపిరాజు. ఓకేనా? గోనగన్నారెడ్డి చరిత్రని ఎవరు రాశారు? అడవి బాపిరాజు రాయడం అనేది జరిగింది. ఈ రుద్రమాదేవికి ఒక చక్కటి ఒక బిల్డింగ్ పిల్లర్ లాగా అట్లా ఈ నలుగురు సైన్యాధిపతులుగా తనకు సహాయాన్ని అందించడం అనేది జరిగింది. అంటే ఈమె పరిపాలనలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు నలుగురు: రేచర్ల ప్రసాదిత్య, కాయస్థ జన్నిగ దేవుడు, మల్లికార్జున దేవుడు, గోనగన్నారెడ్డి. క్లియర్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్పుకున్నాం? రుద్రమాదేవి గణపతి దేవునికి సోమలదేవికి జన్మించింది. తన తండ్రి అనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని చేపట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ రుద్రమహారాజు అనేటటువంటి రుద్రమహారాజు అనేటటువంటి పురుష వేషంలోనే తన రాజ్యానికి పరిచయం కావడం అనేది జరిగింది. అంటే ఈమె చిన్ననాటి నుంచి పెరిగింది రుద్రమహారాజుగానే, అంటే ఒక పురుష వేషధారణలో ఈమె పెరిగి పెద్ద కావడం అనేది జరిగింది. ఎవరు? రుద్రమాదేవి. ఎందుకు? ఆనాటి కాలంలో స్త్రీ ఒక పరిపాలకురాలు కావడం అనేది ఎవరికి కూడా, సామంత రాజులకు కానీ ప్రజలకు కానీ అంటే సహించేవారు గారు. స్త్రీ పరిపాలకురాలు కావడం ఏంది అనే ఒక రకమైనటువంటి చిన్న చూపు భావన ఉండేది ఆనాటి ప్రజల్లో కానీ సామంత రాజుల్లో కానీ. ఇంకెందుకు? రుద్రమాదేవికి తన తల్లి వాళ్ళ
తల్లి ఏ వంశం నుంచి వచ్చింది? యాదవ రాజుల నుంచి. యాదవ రాజులు కూడా రుద్రమాదేవిని, అంటే తన ఆడపడుచు యొక్క కుమార్తె కదా, అయినప్పటికీ రుద్రమాదేవి సింహాసనాన్ని అధిష్ఠించడం యాదవ రాజులకు కూడా ఇష్టం లేదు. దాంతో యాదవ రాజులు కూడా ఈమె మీదికి కక్ష పూనినారు. చూడండి అసలుకి ఇక్కడ ఈమెపై ఈమెకున్నటువంటి ఈమె సామ్రాజ్యానికి 1259 నుంచే ఈమె రాజ్య పరిపాలనలో కొద్ది అధికారాలను చేపట్టడం అనేది జరిగింది. అంటే 1259 నుంచి 1262 వరకు ఈమె పరిపాలనలో, అంటే పూర్తిగా కాకుండా అక్కడక్కడ కొన్ని బాధ్యతలు ఉపజెప్పాడు తన తండ్రి గణపతి దేవుడు. ఇక ఎప్పుడైతే ముత్తుకూరు యుద్ధంలో ఓడిపోయాడో 1262లో, క్రమంగా 1262-63 నుంచి పూర్తి బాధ్యతలు రుద్రమాదేవికి ఇచ్చి తను తెరచాటున ఉంచి పరిపాలన నడిపించినాడు ఎవరంటే గణపతి దేవుడు. కానీ రుద్రమాదేవి తన తండ్రిని గౌరవించి తన తండ్రి మరణానంతరం మాత్రమే, అంటే 1269 తర్వాత మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించింది. అంటే అప్పటి వరకు పాలన చేసింది, కానీ ఆ సింహాసనం మీద కూర్చోలే. ఎందుకు? తన తండ్రికి గౌరవించి, తన తండ్రి శైలి తప్పినప్పటికీ కూడా తన తండ్రికి గౌరవించి అలాగనే ఉంటూ పరిపాలన చేయడం అనేది జరిగింది రాణి రుద్రమాదేవి. అందుకనే తన తండ్రి మరణానంతరం మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే రుద్రమాదేవి. అంటే ఎంత గొప్ప ఆమె ఒకసారి చూడండి. అంటే ఆనాటి కాలంలోనే అధికారం కోసం తండ్రులని చంపినటువంటి రాజులు ఎందరో ఉన్నారు, కానీ ఆ కాలంలోనే తన తండ్రికి గౌరవించి తండ్రి సింహాసనాన్ని అప్పజెప్పినప్పటికీ కూడా ఆ విలువనిచ్చి తన తండ్రి బతుకున్నంత కాలం సింహాసనం మీద కూర్చున్నటువంటి గొప్ప మహిళ రాణి రుద్రమాదేవి. అర్థమైందనుకుంటా కదా. ఈమె 1262 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేసింది. అంటే 59 నుంచి అడపాదడప కొన్ని పాలన బాధ్యతలు తీసుకున్నప్పటికీ 62-63 నుంచి పూర్తి బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. ఈమె పరిపాలన కాలాన్ని చూసినట్లయితే 1263 అనుకున్నా కూడా 1289 నవంబరు 27 వరకు కూడా ఈమె పరిపాలన కొనసాగడం అనేది జరిగింది. ఎవరి పరిపాలన? రుద్రమాదేవి యొక్క పరిపాలన. ఈమె అధికారంలోకి వచ్చే నాటికి ఈమెకు శత్రువులు ఎవరని చూస్తే యాదవ రాజులు శత్రువులుగా మారారు. ఎందుకు? ఒక స్త్రీ పాలన బాధ్యతలు చేపట్టడం వాళ్ళకి ఇష్టం లేక వీళ్ళు శత్రువులుగా మారారు. దీంతో పాటు కడప రాజు, ఈ కడప పాలకుడు కూడా ఈమెకు శత్రువులుగా మారడం అనేది జరిగింది. దీనికి తోడుగా హోయసాలులు కూడా శత్రువులుగా మారారు. హోయసాలులు ఎప్పుడున్నది, హోయసాలులు శత్రువులుగా ఉన్నారు. దీంతో పాటుగా పాండ్యులు కూడా శత్రువులుగా ఉన్నారు. చూడండి ఒకసారి, ఈమె రాజ్యానికి వచ్చే నాటికి ఆ సింహాసనం ఒక ముళ్ళకంప, అంటే అక్కడికి వచ్చి ఏదో రిలాక్స్ అయ్యేటట్టు లేదాడ. ఈమె అధికారం చేపట్టే నాటికి ఈమెకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యాదవులు, కడప పాలకుడు, ఓయసాలు, పాండ్యులు. ఇక ఇన్నర్గా తన సామ్రాజ్యంలోనే అంతర్లీనంగా ఉన్నటువంటి శత్రుత్వం కూడా ఉంది. ఇలా ఇంతమంది శత్రువుల మధ్య పాలనా బాధ్యత చేపట్టింది ఎవరంటే రాణి రుద్రమాదేవి. అర్థమైందా? ఈమె సింహాసనాన్ని అధిష్ఠించడానికి అత్యధికంగా తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరు అంటే రేచర్ల ప్రసాదిత్యుడు. మనం నలుగురిని గొప్పవాళ్ళని చెప్పుకున్నాం. వాళ్ళందరిలో రాణి రుద్రమాదేవి సింహాసనం అధిష్ఠించడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ అడుగుతాడు. ఎవరైనా రేచర్ల ప్రసాదిత్య. చాలా చాలా ఇంపార్టెంట్. రేచర్ల ప్రసాదిత్య అంటే రాణి రుద్రమాదేవి సింహాసనం అధిష్ఠించడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే రేచర్ల ప్రసాదిత్య. ఇతని సపోర్ట్ తోటే ఈమె సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. ఓకే, క్లియర్, అర్థమైంది అనుకుంటా. ఈమె అధికారంలోకి వచ్చినాక చేపట్టినటువంటి ఈమె యొక్క బిరుదులను కనుక మనం తీసుకొని చూసినట్లయితే, అంటే ఈమె సింహాసనాన్ని అధిష్ఠించగానే ఈమె పొందినటువంటి బిరుదులు ఏమిటి? ఈమె పొందినటువంటి బిరుదులు ఏమిటి అని మనం చూసినట్లయితే రాయ గజకేసరి.
ఈ రాయగజ కేసరి తన తండ్రి నుంచే అంటే గణపతి దేవుని నుంచే ఈ బిరుదు పొందడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. ఈమె పెరిగి పెద్దయినప్పుడు పొందినటువంటి బిరుదు ఏందని చెప్పుకున్నాం, రుద్ర మహాదేవరాజు. రుద్ర మహాదేవరాజు, రుద్ర మహాదేవరాజు లేదా రుద్ర మహాదేవుడు ఈ పేరు. అంటే ఈ రెండు బిరుదులని ఈమె స్వీకరించడం అనేది జరిగింది. రుద్రమాదేవికి ఉన్నటువంటి బిరుదులేంది, రాయ గజకేసరి, రుద్ర మహాదేవరాజు అనేటటువంటి బిరుదులను స్వీకరించింది ఎవరంటే రాణి రుద్రమాదేవి. ఈమె చాలా చక్కటైనటువంటి పరిపాలన అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈమె ఏం చేసిందంటే పరిపాలనలో భాగంగా తన రాజ్యానికి పటిష్టమైన భద్రతను కల్పించడానికి కాకతీయ కోటను రాతితో ఏర్పాటు చేసింది. రాతితో అంటే ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంతకుముందు కాకతీయ కోట ఏర్పాటైంది చెప్పినాం మనం. 2వ ప్రోలరాజు కాలంలో ప్రారంభమై మొదటి రుద్రదేవుడు వరకు పూర్తి చేయబడిందని చెప్పినాం. కానీ ఈ కాకతీయ కోట ఏంటిది, మట్టితో ఏర్పాటు చేయబడింది. మట్టితో కట్టించబడినటువంటి ఆ కాకతీయ కోటని రాతితో నిర్మించడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. కాన్సెప్ట్ అర్థమైందా? అక్కడే చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాకతీయ కోటని రాతితో నిర్మించింది ఎవరంటే రుద్రమాదేవి. అంటే ఉన్న కోటని మట్టిని తొలగిస్తూ రాతితో కట్టించింది. ఇదే కాకతీయ కోటకి 77 బుర్జులను ఏర్పాటు చేసింది ఎవరంటే రుద్రమాదేవి మనవడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు. క్లియర్, అర్థమైందనుకుంటా. అతనేమో ఈ కోటకు బుర్జులను ఏర్పాటు చేశాడు. ఈ కాకతీయ కోటకి రాతితో కట్టించింది ఎవరంటే మాత్రం రుద్రమాదేవి. ఎందుకు? తన కోటని శత్రు సైన్యాల నుంచి పటిష్టంగా ఉండడం కోసం, తన శక్తిని పెంచుకోవడం కోసం ఇలా రాతితో తన కోటని పటిష్టపరుచుకుంది ఎవరంటే రాణి రుద్రమాదేవి. దీంతో పాటు ప్రజలకి ముఖ్యంగా ఈ రాతితో కోటను పటిష్టపరచుకొని సైనిక బలాన్ని కూడా పెంచడం కోసం నాయంకర అనేటటువంటి సైనిక వ్యవస్థని ఏర్పాటు చేసింది. దీన్ని ఏర్పాటు చేసింది నాయంకర అనేటటువంటి సైనిక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్ అడుగుతాడు, కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థని ప్రవేశపెట్టింది ఎవరు? రాణి రుద్రమాదేవి. అర్థమైందా? నాయంకర వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఏ విభాగంలో? సైనిక విభాగంలో. అంటే సైన్యాన్ని పటిష్టపరిచింది, తన చుట్టూన్నటువంటి కోటను కూడా రాతితో ఏర్పడి పటిష్టపరిచింది. వ్యవసాయ అభివృద్ధి కోసం, ప్రజలకు వ్యవసాయ అభివృద్ధి కోసం దేవి ఈ గుల్స్ చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధి పరిచి ఇక్కడ ప్రజలకు నీటి వసతిని కల్పించి కాల్వలను తవ్వించి ప్రజలను వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసి ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకొని మంచి పరిపాలన అందించింది ఎవరంటే రాణి రుద్రమాదేవి. అయితే ఈ రుద్రమాదేవి కాలంలో వచ్చినటువంటి విదేశీ పర్యాటకుడు ఎవరంటే మార్కోపోలో. ఇది బిట్ అడుగుతాడు మనకి ఎగ్జామ్ పాయింట్ లో. మార్కోపోలో ఎవరైనా? మార్కోపోలో. ఈ మార్కోపోలో రుద్రమాదేవి పాలనా కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినాడు. దీంతో పాటు వీరికి విదేశీ వాణిజ్య ఓడరేవైనటువంటి మోటుపల్లి ఓడరేవును కూడా సందర్శించడం అనేది జరిగింది. ఎవరంటే మార్కోపోలో. మనం చెప్పుకున్నాం మోటుపల్లి ఓడరేవుని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. అతను మోటుపల్లి అభయ శాసనాన్ని కూడా వేయించాడని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. కాబట్టి మోటుపల్లి ఓడరేవుని, తన ఓరుగల్లు సామ్రాజ్యాన్ని, ఓరుగల్లి కోటని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులు ఎవరంటే మార్కోపోలో. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. రుద్రమాదేవి కాలంలో వచ్చినటువంటి విదేశీ యాత్రికులు ఎవరు? మార్కోపోలో. ఇతను రాసినటువంటి గ్రంథం ఏంటంటే ట్రావెల్స్. ది ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం అనేది జరిగింది. ది ట్రావెల్స్ అనేటటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారు? మార్కోపోలో. ఈ గ్రంథంలో ఇతను ఏ దేశస్థుడు అంటే వెనీస్ పాలకుడు, వెనీస్ ప్రాంతీయుడు.
ఈ వెనీస్ ప్రాంతానికి చెందినటువంటి మార్కోపోలో రుద్రమాదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం అనేది జరిగింది. దీంతో పాటు వీరి యొక్క విదేశీ వాణిజ్య ఓడరేవైనటువంటి మోటుపల్లి ఓడరేవును కూడా ఇతను సందర్శించాడు. ఇతను రాసినటువంటి బుక్ ఏంది? ది ట్రావెల్. ఈ బుక్ లో ఏం రాస్తాడంటే సాలెపురుగు దారము కంటే కూడా అత్యంత పలుసనైనటువంటి దారంతో నేసినటువంటి వస్త్రాలు ఇక్కడ తయారు చేయబడుతున్నాయి, వీరి యొక్క హస్తకళకు పెట్టిన పేరు అని తన గ్రంథంలో రాశాడు మార్కోపోలో. ఇక్కడ నుంచి టన్నుల కొద్ది వస్త్రము విదేశీయులకు రోమ్ దేశానికి సరఫరా చేయబడుతుందని కూడా తను ఇక్కడ ఈ గ్రంథంలో పేర్కొనడం అనేది జరిగింది. అర్థమైందా? మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్ ఏంటంటే మోట్పల్లి ఓడరేవుని లేదా ఓరుగల్లు సామ్రాజ్యాన్ని రుద్రమాదేవి కాలంలో సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అంటే మార్కోపోలో. లేదా మార్కోపోలో ఎవరి కాలంలో దక్షిణ భారతదేశం వచ్చాడు అనొచ్చు. కాకతీయ రాజుల్లో ఎవరి కాలంలో అంటే రుద్రమాదేవి కాలంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్కోపోలో రాసినటువంటి గ్రంథం ది ట్రావెల్. ఓకే, క్లియర్? అర్థమైందిగా కాన్సెప్ట్. ఈమె చక్కని పరిపాలన నుంచి చక్కగా పాలన చేస్తున్నటువంటి సమయంలోనే ఈమెపై శత్రువులు ఎంతగానో దాడి చేయడం అనేది జరిగింది. ఇక అత్యంత ఈమెని శత్రువు అయినటువంటి ఎవడు అంటే కడప పాలకుడైనటువంటి కాయస్థ అంబదేవుడు. ఎవరైనా కాయస్థ అంబదేవుడు గుర్తుపెట్టుకోండి. కాయస్థ అంబదేవుడు. కాయస్థ జన్నిగ దేవుడు ఈమెకు సైన్యాధిపతి. నలుగురు సైన్యాధిపతులు అనుకున్నాగా, అందులో ఒకరు కాయస్థ జన్నిగ దేవుడు. ఈ కాయస్థ అంబదేవుడు శత్రువు. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. రెండు కాయస్థనే. జన్నిగ దేవుడేమో ఈమెకు నమ్మకమైన వ్యక్తి, అంబదేవుడేమో కడప పాలకుడు శత్రువు. ఈమెకు శత్రువులు ఎవరెవరు అని చెప్పుకున్నాం? యాదవరాజులు, తర్వాత కడప పాలకుడు, దీంతో పాటు నేలకొండపల్లి గోవిందరాయలు, ఈయన కూడా ఈ రుద్రమాదేవికి శత్రువు. నేలకొండపల్లి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గోవిందరాయలు, ఈయన కూడా ఈమెకి శత్రువుగానే మారినాడు. దీంతో పాటు కడప కాయస్థ అంబదేవుడు. వీటికి సరిపోనట్టుగా ఇక దక్షిణాది నుంచి ఓయసాలు, పాండ్యులు, వీళ్ళందరూ కూడా ఈమెకు శత్రురాజులు. అయితే ఈ కాయస్థ అంబదేవుడు నల్లగొండ ప్రాంతంలోని చందుపట్ల వద్ద, నల్లగొండ జిల్లాలో గల చందుపట్ల వద్ద ఈ కాయస్థ అంబదేవుని చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. ఓకే, అర్థమైందా? రుద్రమాదేవిని ఓడించింది ఎవరు అన్నప్పుడు కాయస్థ అంబదేవుడు. ఏ సంవత్సరంలో అంటే 1289 నవంబర్ 27వ తారీఖున 1289 నవంబర్ 27న చందుపట్ల అనేటటువంటి ప్రాంతం వద్ద జరిగిన యుద్ధంలో కాయస్థ అంబదేవుడు, ఎవరి పాలకుడు? కడప పాలకుడు అయినటువంటి కాయస్థ అంబదేవుడు రుద్రమాదేవిని హతమార్చడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వీరమరణం పొందడం అనేది జరిగింది. ఎవరంటే రుద్రమాదేవి. ఈమెతో పాటు మల్లికార్జున దేవుడు కూడా ఇక్కడే మరణించినాడు. మనకు చాలా ఇంపార్టెంట్. ఈమెతో పాటు తన నమ్మకమైనటువంటి నలుగురు వ్యక్తుల్లో ఒకరితను ఈమెతో పాటు మరణించిన వ్యక్తి ఎవరంటే మల్లికార్జున దేవుడు. ఎవరైనా మల్లికార్జున దేవుడు. మళ్ళొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈమె 1289 నవంబర్ 27న చందుపట్ల వద్ద జరిగినటువంటి యుద్ధంలో కడప పాలకుడైన కాయస్థ అంబదేవుని చేతిలో ఓటమి చెంది హతమార్చబడింది. ఈమెతో పాటు తన సైన్యాధిపతి అయినటువంటి మల్లికార్జున దేవుడు కూడా తన ప్రాణాలు విడిచిపెట్టాడు ఈ యుద్ధ భూమిలోనే. ఇక్కడ దీని గురించి తన సైనికుడైనటువంటి పువ్వల ముమ్మడి, ఎవరైనా పువ్వల ముమ్మడి చందుపట్ల శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. ఏ శాసనాన్ని వేయించాడు? చందుపట్ల శాసనాన్ని. చందుపట్ల శాసనం ఎవరు వేయించారు? పువ్వల ముమ్మడి. పువ్వల ముమ్మడి ఎవరు? రుద్రమాదేవి కాలంలో ఒక సైనికుడు.
ఇతను రుద్రమాదేవి పాలకులో ఉన్నటువంటి సైనికుడైనటువంటి పువ్వల ముమ్మడి చందుపట్ల శాసనాన్ని వేయించాడు. ఈ చందుపట్ల శాసనంలో ఏం తెలియజేస్తుందంటే రుద్రమాదేవి యొక్క వీరమరణం గురించి తెలియజేస్తుంది. మనకు అడుగుతాడు, రుద్రమాదేవి యొక్క వీరమరణం గురించి తెలిపే శాసనం చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనాన్ని ఎవరు వేయించారు? పువ్వల ముమ్మడి వేయించాడు. రుద్రమాదేవితో పాటు ఆ యుద్ధ భూమిలో వీరమరణం పొందినటువంటి తన నమ్మకమైనటువంటి సైన్యాధిపతి ఎవరంటే మల్లికార్జున దేవుడు. ఎవరి చేతిలో ఓటమి చెంది వీరమరణం పొందిందంటే కడప పాలకుడైన కాయస్థ అంబదేవుని చేతిలో ఓటమి చెంది వీరమరణం పొందింది. రుద్రమాదేవి ఏ యుద్ధంలో ఓడిపోయింది? చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ఓడిపోయింది. ఏ సంవత్సరంలో? 1289 నవంబర్ 27న తను వీరమరణం పొందడం జరిగింది రాణి రుద్రమాదేవి.